పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఓవైపు వసూళ్ల సునామీ సృష్టిస్తున్న మరోవైపు దురంధర్ 2ని వివాదాలు కూడా అదే స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ సన్నివేశం సిక్కుల మనోభావాల్ని కించపరిచేలా ఉందన్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమాని ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న డిస్కషన్ జరుగుతోంది. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ ది రివెంజ్ విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే 1000 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ ఎన్నో రికార్డులు ఈ సినిమా ఖాతాలో చేరిపోయాయి. ఈ టైంలో వరుస వివాదాలు దురంధర్ 2 టీంను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో కీలక సన్నివేశంలో మాధవన్ పాత్ర దశం గ్రంథ్ శ్లోకాలను పఠిస్తూ సిగరెట్ తాగారంటూ ఓ సిక్కు నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించారు మాధవన్. దర్శకుడు సెన్సిటివ్ ఇష్యూ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉన్నారని, ఆ క్యారెక్టర్ శ్లోకాలు చెప్పే టైంకు చేతిలో సిగరెట్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. మాధవన్ వివాదం సద్దుమణగక ముందే మరో వివాదం తెరమీదకొచ్చింది. రణ్వీర్ సింగ్ తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల మీద స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్ అవి ఏఐ ద్వారా క్రియేట్ చేసినవని, సినిమాలో అలాంటి సన్నివేశం ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. దురంధర్ 2 టీంను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆదిత్య ధర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ను మాత్రం నమ్మాలని ప్రేక్షకులను కోరారు. ఆదిత్య ధర్ కామెంట్స్తో బాలీవుడ్లో దురంధర్ను టార్గెట్ చేసింది ఎవరన్న డిస్కషన్ మొదలైంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.